తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారిని మ్యూచువల్గా కలిసి రేపు చంద్రబాబు గారిని కూడా కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్థసారథి గారితో కలిసి నేను పార్టీలో చేరడానికి నిర్ణయించుకుని ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను. గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనేదాన్ని నిర్ణయించుకొని ముఖ్యంగా విజయవాడ నాయకత్వం వహించే ఏ నాయకుడైనా సరే ఆ పార్టీలో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిదర్శనం మీ అందరికీ తెలుస్తుంది. రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా అదేంటనేది నిరూపణ తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ మేము రాజకీయమే కాదు 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మేము పార్టీలో పెరిగాం తప్పితే ఒకళ్ళని మోసం చేయడానికో ఒకళ్ళని ఇంకోటి చేయడానికో మేము ఎప్పుడు రాలేదు. ఇవాళ పార్టీ మారడానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని భావించి నేను పార్టీ వీడి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరితో కలిసి అట్లాగే మా పార్థసారథి గారు కూడా మాతో పాటు కలిసి ఆయన కన్నూరు కానీ పార్టీలో చేరి ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయనతో కలిసి మేము పార్టీలోకి రావడానికి నేను విజయవాడ టౌన్లో కేశినేని చిన్ని గారికి కానీ గద్దె రామ్మోహన్ గారికి కానీ బోండామ్మ గారికి బుద్ధాయంకన్ గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఏ విధంగానూ ఆశించి ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా అమరావతి అనేదాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకొని నేను బయటకు వచ్చాను తెలియజేస్తాను. జిల్లా ప్రెసిడెంట్ అని ఇచ్చారు, రకరకాలుగా జరుగుతుంది. అట్లాగే మా ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎవరి కాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తప్పితే పార్టీలో ఉన్న 10 మంది కార్యకర్తలు అందరం ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని చర్చించుకోవడం అనేది ఈ 4 ఏళ్లలో ఒక్కరోజు కూడా జరగలేదు. ఇక ఆ పార్టీలో అట్లాంటివి ఉండవు అనేది నేను నిర్ణయం తీసుకొని ఇక మనం ఆ పార్టీకి పనిచేయడం అనవసరం, ఈ విజయవాడలో వీళ్ళ నాయకత్వంలో అసలు పనిచేయడం అనవసరం అనుకుని నేను పక్కకు తప్పుకున్నాను. అదే ఒకటే కారణం కాదు, ముఖ్యంగా అమరావతిని తీసేసి ఇంకోసారి పెట్టిన కాడి నుంచి నాకు మానసిక క్షోభగా ఉంది. మా ప్రాంతంలో ముఖ్యపట్నం పోయింది, తీసేస్తామని పదే అన్నప్పుడల్లా మాకు విపరీతమైన బాధే కాకుండా కింద చాలామంది మమ్మల్ని తిట్టడం ఇవన్నీ చూసి సమర్థించుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏ మనిషి తన ప్రాంతాన్ని ముఖ్యపట్నం పోయింది అంటే ఇంక ఇక్కడ ఉండటం అనేది అనవసరం అనేది నా ఫీలింగు. దానికోసమే నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ కలిసి నడుస్తాను తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.